పెంచిన పెట్రోలు డీజిల్ ధరలు తగ్గించాలని విశాఖలో ఆటో కార్మిక సంఘాలు సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టాయి. విశాఖలోని జగదాంబ నుండి పెట్రోల్ బంక్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. పెట్రోల్ డీజిల్ పెరగడం వల్ల ఆటో కార్మికులకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని కార్మిక సంఘ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. రోజుకు కనీసం 300 రూపాయలు కూడా సంపాదించలేని పరిస్థితుల్లో ఆటో కార్మికులు జీవిస్తున్నారని, తక్షణమే ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఆటో డ్రైవర్ల ఆందోళనపై మరింత సమాచారం విశాఖపట్నం నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గాప్రసాద్ అందిస్తారు. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలి. విశాఖలో సిఐటియు ఆటో కార్మిక సంఘం అయితే వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రస్తుతం మనతో పాటు ఆటో కార్మిక సంఘాల నేతలు ఉన్నారు. వారి మాట అడిగి తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అయితే ఇటీవల గతంలో పెట్రోల్ డీజిల్ ధరలు పెంచారు, ఇప్పుడు మరొకసారి పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగింది. దీన్ని ఏ విధంగా చూడదు? ఈ పెట్రోల్ డీజిల్ ధరలు అనేది కేంద్ర ప్రభుత్వం గతంలో పార్లమెంట్ సమావేశాలు కానివ్వండి లేదా బడ్జెట్ సమావేశాలు కానీ పెట్రోల్ డీజిల్ ధర మీద చర్చించి పెంచేవారండి. కానీ ఈ రోజు ఏం చేశారంటే కేంద్ర ప్రభుత్వం బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయిల్ కంపెనీలకి స్వేచ్ఛ ఇచ్చింది. క్రూడాయిల్ ధర పెరిగితే పెంచుకోండి, తగ్గితే తగ్గించుకోండి అని చెప్పేసి వాళ్ళకి స్వేచ్ఛ ఇవ్వడం జరిగింది. దాని మూలంగా పెట్రోల్ ధరలు పెంచేదానికి హద్దు అనేది లేకుండా పోతా ఉంది. క్రూడాయిల్ ధరలు తగ్గితే మాత్రం తగ్గించే పరిస్థితి అయితే లేదు. పెంచితే మాత్రం తక్షణమే పెంచుతున్నారు. అర్ధరాత్రుల మీద పెంచేసి తెల్లవారేటప్పుడు డీజిల్ ధరలు పెరగడం అనేది జరుగుతుంది. దీనివల్ల అనేక తీవ్ర నష్టం జరుగుతుంది. ప్రధానంగా ప్రజా రవాణా చేస్తున్నటువంటి ఆటో కార్మికులు దీనివల్ల తీవ్ర నష్టం కలుగుతుంది. ఇప్పటికే మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉచిత మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించింది, ఆ రోజు నుంచి కనీసం 300-400 రూపాయలు కూడా ఇంటికి పట్టుకెళ్ళలేని పరిస్థితిలో ఈరోజు బతుకుతా ఉన్న పరిస్థితి. దాని మీద ఈ భారం పడడం వల్ల ఇంకా అసలు వచ్చే ఆదాయం కూడా పోయే పరిస్థితి. ఇప్పటికే ఆటో కార్మికులు ఇది మానేసి చేతి వృత్తులకు ఎవరికి ఏ వృత్తి వస్తే ఆ వృత్తి పోయే పరిస్థితి ఉంది. ఆటోనే నమ్ముకున్న వాళ్ళు తక్షణం ఇంకా ఆటో తప్ప వేరే గతి లేని వాళ్ళు ఆటో వేసుకుని ఈరోజు జీవించడం జరుగుతూ ఉంది. సెంచరీ మార్క్ దాటింది. అంటే గత ప్రభుత్వ హయాంలో, వైసీపీ హయాంలో అన్ని రాష్ట్రాల్లో పెట్రోల్ డీజిల్ ధర తక్కువనప్పుడు కూడా ఏపీలో చాలా ఎక్కువగా ఉంది గత ప్రభుత్వ హయాంలో. సో ఇప్పుడు ఈ వరుసగా 4 ఏళ్ళు పట్టే పెంచలేదు. కానీ పరిస్థితుల్లో ప్రపంచంలో ఏ విధంగా ఆర్థిక మాంద్యం దాని ఆ నేపథ్యంలో పెంచడం జరిగింది. దీన్ని ఏ విధంగా చూడదు? ఈరోజు కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి ఆటో కార్మికులు విపరీతమైన భారం వేస్తూ ఉంది. గత ప్రభుత్వం ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఉందో ₹1 డీజిల్ ₹2 డీజిల్ పెంచినప్పుడు అప్పుడు కూడా మనం ఆందోళన చేసి ప్రజల కోసం మన పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తాం. దాని విధంగా మళ్ళీ అప్పటి నుంచి కూడా వాళ్ళ అధికారం దిగేవారు కూడా డీజిల్ ధరలు పెంచలేదు. ఈ రోజు ₹3 డీజిల్ ధర పెంచి ఏం చేస్తున్నారంటే యుద్ధం జరుగుతుంది. యుద్ధం వల్ల ఈ రోజు పెట్రోల్ డీజిల్ ధర పెరిగిందని చెప్తున్నారు. యుద్ధం అనేది చాలా రోజుల కిందనే జరిగింది. కానీ మొన్న 5 రాష్ట్రాల్లో ఎలక్షన్లు అయ్యాయి. ఆ ఎలక్షన్ల వరకు అప్పుడు డీజిల్ ధర పెంచితే మనం ఎక్కడైనా ఎలక్షన్లో ఎక్కడైతే ఓడిపోతానో భయంతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆ ఎలక్షన్లు అయిపోయి ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత ఈరోజు పెట్రోల్ డీజిల్ ధర పెంచింది. కానీ ఈరోజు చాలా దుర్మార్గం ఏంటంటే మొన్న ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు మీ యువకాలంలో అని చెప్పి నారా లోకేష్ గారు ప్రతి ఆటో స్టాండ్కి ప్రతి దగ్గరికి వెళ్ళి కాకి చెట్లు వేసుకొని ఈ ఆటో కార్మికుల పక్కన నేనున్నాను, మీకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేస్తానని చెప్పారు. ఈ రోజు ఏవైతే ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీలో ఒక్క అమలు కూడా ఈరోజు చేయకుండా ఆటో కార్మికులు అన్యాయం చేస్తూ ఉన్నారు. మొన్న చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే నాకు వస్తున్న డీజిల్ ధర పెరగడం వల్ల నా క్యాన్వేర్ తగ్గించుకుంటా అని చెప్పారు. అంటే ఆయన క్యాన్వేర్ తగ్గించుకుంటుంది దానికోసం కాదు. మీరు కూడా ఆటోలు పెట్రోల్ బైకులు వాడటం మానేసి ఆటో బస్సుల్లో ప్రయాణం చేయండి. ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. ఆ ప్రభుత్వంకి వచ్చిన ఆదాయంతో మా ప్రభుత్వ వెహికల్ తిప్పుకుంటాం, ఆ డీజిల్తోనే మేము తిరుగుతాం తప్ప మీరు అయితే ఆకలితో ఇంట్లో ఉండండి, ఎవరు ఆటోలు బైకులు రోడ్డు మీద తాకండి అని చెప్పి ఆయన ఇండైరెక్ట్ గా ఒక ఆలోచన ఇచ్చారు. ఏదైనా సరే ఇప్పుడు ఏదైతే పెరిగిందో ఆ పెరిగిన ధరలు డీజిల్ అంటే ధరలు తగ్గించాలి. లేకపోతే ఈరోజు పెరిగిన డీజిల్ ధరల వల్ల నిత్యావసర వస్తువులు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో నిత్యావసర వస్తువులు పెరిగితే ప్రజలకు ఇప్పటికే ఆటో ఊబర్ ర్యాపిడ్ వల్ల ఫిట్నెస్ సర్టిఫికెట్లు కూడా ప్రైవేట్ సంస్థలకు ఇచ్చి ఈ రోజు ఆటో కార్మికులకు అన్యాయం చేస్తూ ఉన్నారు. ఈ రోజు ప్రభుత్వం ఆర్టీసీ బస్సు ఎక్కారంటే ఓన్లీ బస్ స్టాప్ లో తిప్పి వెళ్ళిపోతే, కానీ ఆటో కార్మికుడు వాళ్ళ ఇంటి గుమ్మం ముందు కూడా నింపి ఈ రోజు ఆటోలు అంత ప్రజలకు ఆ సౌకర్యాన్ని కల్పిస్తూ ఉన్నారు. అలాంటి ఆటో కార్మికులు ఈ రోజు ప్రభుత్వం స్పందించకన్నా ఆటో కార్మికులు కొట్టడానికి ప్రయత్నం చేస్తోంది. ఫైనల్గా మీరు చెప్పంటే ప్రధానంగా పెట్రోల్ డీజిల్ ధరల పెంపు వల్ల ఆటో కార్మికులకు ఎటువంటి నష్టం రాకూడదు? ఈ యొక్క పెట్రోలు డీజిల్ పెరగడం వల్ల మొత్తం రవాణా మీద కూడా బాగా భారం పడుతుంది సార్. అలాగే ఆటో డ్రైవర్లు బస్సులు ఫ్రీ బస్సులు పెట్టిన కాడి నుంచి కూడా నిజంగా చెప్పాలంటే ఆటో డ్రైవర్లు చాలా కష్టాలు పాలైపోయారు. అలాగని చెప్పి ఫ్రీ బస్సులకు వ్యతిరేకం కాదు, అది పెడుతూ మాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామన్నారు లోకేష్ గారు. ఎందుకంటే మీకు సమగ్ర చట్టం ఏర్పాటు చేస్తామని చెప్పారు, కానీ ఇప్పటికి వచ్చి ఏం లేదు. అలాగే ఈ యొక్క ప్రతి ఒక్క డీజిల్ మొన్న ఎలక్షన్ ముందు చెప్పారు, మీకు ఎలక్షన్ వచ్చినా సరే మేము డీజిల్ పెట్రోల్ పెంచమని చెప్పి. ఈ రిజల్ట్ వచ్చిన వారం రోజుల్లోనే ఇలా పెంచి ఇలాగ ఆటో డ్రైవర్లు నడ్డిపెరచడం ఇది మంచి పద్ధతి కాదని చెప్తాను సార్. మొత్తానికి ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఏదైతే పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం వల్ల ప్రధానంగా రవాణా సంస్థ మీద దీని తీవ్ర ప్రభావం కనిపిస్తోంది. ప్రధానంగా మన విశాఖలో చూసినట్లయితే ఆటో కార్మికులు
దీన్ని నమ్ముకొని ఉన్నారు కాబట్టి పూర్తి స్థాయిలో ఆటో కార్మికులు చాలా ఇబ్బంది పడిన పరిస్థితి. దీనివల్ల ఆ నిత్యావసర సరుకుల మీద కూడా, రవాణా సరుకుల మీద కూడా దీనికి ప్రభావం పడే అవకాశం ఉంది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పునరాలోచించి ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టి ఏదైతే పెట్రోల్ డీజిల్ ధరలు మరలా తగ్గించే దిశగా కృషి చేయాలి. లేని పక్షంలో ఆందోళన మరింత ఉధృతం చేస్తామని చెప్పి కూడా విశాఖలో ఆటో కార్మిక సంఘాలు చెప్తున్న అంశంగా మనం చూడొచ్చు. వీడియో జర్నలిస్ట్ కిషోర్తో దుర్గాప్రసాద్, వైకే న్యూస్, విశాఖ నుండి.